రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ ఆర్ఎఫ్సి అకౌంట్ ఫర్ రిటర్నింగ్ ఎన్ఆర్ఐస్. తిరిగి వచ్చే ప్రవాస భారతీయుల కోసం ఆర్ఎఫ్సి ఖాతాలో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. విదేశాల్లో పనిచేసిన ఎన్ఆర్ఐలు, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ తిరిగి ఇండియాకు వచ్చేప్పుడు వారికి ఉన్న విదేశీ కరెన్సీ సురక్షితంగా ఉండడానికి అండ్ నిర్వహించడానికి ఆర్ఎఫ్సి ఖాతాలు చాలా ప్రయోజనకరం. ఈ వీడియోలో ఆర్ఎఫ్సి ఖాతా అంటే ఏమిటి, దీని ముఖ్యమైన ప్రయోజనాలు ఏముంటాయి, ఎవరికి అవసరం, ఎలా ఓపెన్ చెయ్యాలి, ట్యాక్స్ అండ్ ఇతర విషయాల గురించి మాట్లాడుకుందాం. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ముందుగా రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ ఫర్ రిటర్నింగ్ ఎన్ఆర్ఐస్ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎఫ్సి ఖాతా అంటే ఏమిటి? ఆర్ఎఫ్సి అంటే రెసిడెంట్ ఫారిన్ కరెన్సీ అకౌంట్. ఇది ప్రత్యేకంగా తిరిగి భారత్కు వచ్చిన ఎన్ఆర్ఐలు తమ విదేశీ కరెన్సీని డాలర్స్, యుఎస్డి, పౌండ్లు, యూరోలు వంటి అంతర్జాతీయ కరెన్సీలో ఉంచుకునేందుకు ఉపయోగపడే బ్యాంక్ ఖాతా. మీరు విదేశాల్లో సంపాదించిన డబ్బును భారతీయ బ్యాంకులో విదేశీ కరెన్సీ రూపంలోనే ఉంచుకోవడానికి ఇది అనుమతిస్తుంది. మీరు తర్వాత తిరిగి విదేశాలకు వెళ్ళినా లేదా భారతదేశంలోనే ఉండిపోయినా మీ డబ్బును స్వేచ్ఛగా వాడుకునే అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఆర్ఎఫ్సి ఖాతా తిరిగి వచ్చిన ప్రవాస భారతీయులకు తమ విదేశీ ఆదాయాన్ని సురక్షితంగా ఉంచుకునే ఒక ఉత్తమమైన మార్గం. బెనిఫిట్స్ ఆఫ్ ఆర్ఎఫ్సి అకౌంట్: విదేశీ కరెన్సీని అలాగే ఉంచుకునే అవకాశం. మీకున్న యుఎస్ డాలర్స్, పౌండ్, యూరోస్ వంటి కరెన్సీ రూపంలో భద్రపరచవచ్చు. కరెన్సీ మార్పిడి, ఫారెన్ ఫ్లక్చువేషన్స్ వల్ల నష్టపోకుండా ఉండవచ్చు. తిరిగి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటే ఉపయోగకరం. మీరు మళ్ళీ ఎన్ఆర్ఐ అవ్వాల్సి వస్తే ఆర్ఎఫ్సి ఖాతాలోని మొత్తాన్ని స్వేచ్ఛగా తిరిగి విదేశాలకు తీసుకోవచ్చు. ట్యాక్స్ బెనిఫిట్స్: ఆర్ఎఫ్సి ఖాతాలోని డిపాజిట్ రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఆర్ఎన్ఓఆర్ హోదా కలిగి ఉన్న వారికి భారతదేశంలో పన్ను మినహాయింపు ఉంటుంది. అన్ని ప్రధాన కరెన్సీలకు అంగీకరిస్తుంది. డాలర్స్, యూరో, జీబీపీ, జపనీస్ యెన్ వంటి కరెన్సీలకు ఈ ఖాతాలో ఉంచుకోగలరు. భారతదేశంలో కూడా సులభంగా ఉపసంహరించుకోవచ్చు. మీరు భారతదేశంలో ఉన్న అవసరమైతే ఇక్కడ బ్యాంకుల ద్వారా కూడా డబ్బును ఉపసంహరించుకోవచ్చు. ఎవరు ఈ ఖాతాను ఓపెన్ చేసుకోగలరు? కనీసం 1 సంవత్సరం విదేశాల్లో గడిపి తిరిగి భారతదేశంలో స్థిరపడిన తరువాత ఈ ఖాతా ప్రారంభించుకోవచ్చు. రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ హోదా కలిగిన వారు ఈ ఖాతా మెరుగైన ప్రయోజనాలతో పొందవచ్చు. ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ఖాతాలలో ఆర్ఎఫ్సి ఖాతాగా మార్చుకోగలరు. మీరు పూర్తిగా ఇండియన్ రెసిడెంట్గా మారిన తర్వాత ఆర్ఎఫ్సి ఖాతాను రద్దు చేసి నేరుగా ఇండియన్ రూపాయల ఖాతాలోకి మార్చుకోవాలి. ఆర్ఎఫ్సి ఖాతా ఎక్కడ ఓపెన్ చేయాలి? భారతదేశంలోని ప్రధాన బ్యాంకుల్లో ఆర్ఎఫ్సి ఖాతాలు అందుబాటులో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అన్ని బ్యాంక్స్లోనూ ఇంకా తదితర బ్రాంచెస్లో కూడా ఓపెన్ చేస్తారు. ఇది ఒక సేవింగ్స్ ఖాతా లేదా ఆర్ఎఫ్సి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో తీసుకోవచ్చు. ఆర్ఎఫ్సి ఖాతా ఓపెన్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్: ఆర్ఎఫ్సి ఖాతా ఓపెన్ చేయడానికి మీరు ఈ పత్రాలను అందించాలి. పాస్పోర్ట్ అండ్ వీసా కాపీ, విదేశ నివాసం ఉన్న రుజువు చేసే పత్రాలు, ఎలక్ట్రిసిటీ బిల్, బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైనా పర్లేదు. ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, పాన్ కార్డ్, ఇతర కేవైసీ డాక్యుమెంట్స్, ఫోటో, చిరునామా రుజువు చేసే పత్రాలతో పాటు జమ చేయాలి. ఈ ప్రక్రియ చాలా తక్కువ సమయంలో పూర్తి అవుతుంది. సాధారణంగా 2 to 3 days ఆర్ఎఫ్సి ఖాతా యాక్టివేట్ అయిపోతుంది. ట్యాక్స్ ఆన్ ఆర్ఎఫ్సి అకౌంట్: రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ హోదా కలిగి ఉన్న వారికి ఆర్ఎఫ్సి ఖాతాలోని వడ్డీ ఆదాయం పన్ను మినహాయింపుగా ఉంటుంది. కానీ మీరు పూర్తిగా రెసిడెంట్గా మారిన తర్వాత ఆర్ఎఫ్సి ఖాతాలోని వడ్డీ ఆదాయము భారతీయ ఆదాయ పన్ను చట్టాల ప్రకారం ట్యాక్స్ విధించబడుతుంది. ఎప్పటి వరకు ఉపయోగించుకోవచ్చు? మీరు రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ హోదా కలిగి ఉన్నంత వరకు ఆర్ఎఫ్సి ఖాతా ఉపయోగించుకోవచ్చు. మీరు ఫుల్ రెసిడెంట్ అయిన తర్వాత ఈ ఖాతాను కన్వర్ట్ చేసుకోవాలి. మీరు మళ్ళీ విదేశాలకు వెళ్ళి ఎన్ఆర్ఐ హోదా ఆర్ఎఫ్సి ఖాతాను తిరిగి ఎన్ఆర్ఐ ఖాతాగా మార్చుకోవచ్చు. ఆర్ఎఫ్సి ఖాతా తీసుకోవాలా అనేది తెలుసుకునే ముందు పైన కనబడుతున్న నంబర్స్కు కాల్ చేసి మా టీంతో కనెక్ట్ చేయగలరు. పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన మా సంస్థ సహాయ సహకారాలు కావాలంటే గూగుల్లో QPFP అడ్వైజర్ ఫక్రుద్దీన్ షేక్ అని సెర్చ్ చేసి
కనెక్ట్ అవ్వగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోమని ప్రార్థిస్తున్నాము. మీరు తిరిగి వచ్చిన ఎన్ఆర్ఐ అయితే మీ విదేశీ కరెన్సీని భారతదేశంలో సురక్షితంగా నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఆర్ఎఫ్సి ఖాతా ఉత్తమ ఎంపిక. మీరు మళ్ళీ విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటే ఈ ఖాతా మీకు అనువుగా ఉంటుంది. పన్ను ప్రయోజనాలు పొందాలనుకుంటే ఆర్ఎఫ్సి ఖాతా మీకు సహాయపడుతుంది. ఆర్ఎఫ్సి అకౌంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ రిటర్నింగ్ ఎన్ఆర్ఐస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెషస్ టైం. జై హింద్, జై భారత్.